ప్రేమా నా యేసు ప్రేమా, ప్రేమా 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 నా తండ్రి ప్రేమా, మధురమైనది నా యేసు ప్రేమా, మరపురానిది నా తండ్రి ప్రేమా, మధురమైనది నా యేసు ప్రేమా, మరపురానిది నా తండ్రి ప్రేమా. హల్లెలూయా. ప్రార్థించుకుందారండి. అందరము ప్రార్థనలో ఏకీభవించుదారి. దేవుని యొక్క మహాకృప చేత దేవుని పిల్లలముగా ఆయన సముఖమందు చేరి ఆయన నామమును ఘనపరుచు వారముగా ఉండుటలో ఇట్టి సమయాన్ని ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి విధానమును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ప్రభువు సహాయం కొరకు ప్రార్థించుకుందాము. అందరము ప్రార్థనలో ఏకీభవించుదారు. కృపగలిగిన మా దేవా, మహోన్నతుడా, నీ ఘనమైన మహోన్నతమైన నామమును బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాము. అయా నీ మహాకృప చేత నీ పిల్లలమైన మమ్మను మీరు ప్రేమించి నీ సన్నిధికి మమ్మను నడిపించినటువంటి విధానమును బట్టి నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము. చేరు వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాము. అయా ప్రతి ఒక్కరికి నీ కృపను మీరు దయచేయండి. ఈ సమయంలో కొద్దిసేపు నీ యొక్క మాటలు నీ లేఖనాలలో నుండి మేము వినువారమై ఉంటుండగా నీ వాక్కు ద్వారా మా అందరినీ మీరు దర్శించి ఆత్మీయముగా బలపరచబడుటలో నీ కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఇంకెవరైతే రావలసినటువంటి వారుగా ఉంటున్నారో అట్టి వారందరిని కూడా బలపరిచి నడిపించుమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని పిల్లలముగా ఆయన సముఖమందు చేరి ఆయన నామమును ఘనపరుచువారుగా ఉండుటలో మరి చేరు వచ్చినటువంటి మీ అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నటువంటి వారముగా ఉంటున్నాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లూకా శుభవార్త 10వ అధ్యాయము. లూకా శుభవార్త 10వ అధ్యాయము 38వ వచనము నుండి కొన్ని మాటలు సహాయకరంగా చదువుతూ ఉంటున్నాము. అంతటా వారు
ప్రయాణమైపోవుచుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ప్రభు ఈ లేఖనాలు మన కొరకై ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క మహాకృప చేత పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరి చక్కటి భక్తురాండ్రులను గూర్చినటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరి అనేకమైనటువంటి సందర్భాలు మనము మరి గ్రహించగలుగుతున్నటువంటి వారముగా ఉంటున్నాము. దేవుని యొక్క లేఖన భాగాలలో వ్రాయబడ్డటువంటి భక్తులందరి ద్వారా మరి మనము నేర్చుకొనవలసినటువంటి ఆత్మీయమైనటువంటి నియమాన్ని, క్రమాన్ని మనము అలవరుచుకొని వారముగా ఉండాలన్న ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి విషయాలు ఆయన తన గ్రంథములో పొందుపరిచినటువంటి వారిగా ఉంటున్నారు అనే సంగతులను మనము గమనము చేస్తున్నటువంటి వారముగా ఉంటున్నాం. నిన్నటి దినాన్ని ఒక భక్తి కలిగినటువంటి స్త్రీని గూర్చి మనము మరి వినువారముగా ఉండుటలో ప్రభు తన కృపను అనుగ్రహించినటువంటి మరి విధానమును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉంటున్నాము. మరి తబిత అనే ఒక శిష్యురాలను గూర్చి లేక ఒక భక్తురాలను గూర్చి మనము కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులు విని ఉన్నటువంటి వారముగా ఉంటున్నాము. ఆమె పేరుకు తగినట్లుగా ఎట్టి దయగలిగినటువంటి గుణములను కలిగినటువంటిదై ఉంటున్నదో, పేరుకు తగినట్లుగా చురుకైనటువంటిదిగా ఉంటున్నదో, ఆమె మరి ఎట్టి మరి క్రమాలను కలిగినటువంటిదిగా ఉంటున్నదో, ఆమెను గూర్చి అయిన వారందరూ ఎట్టి మంచి సాక్ష్యాన్ని మరి తెలియపరిచినటువంటి వారుగా ఉంటున్నారు. ఆ చక్కటి సంగతులు మరి నిన్నటి దినాన్ని మనము వినువారముగా ఉంటున్నాము. ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా అట్టి భక్తుల యొక్క మాదిరిని అలవరుచుకొని వారముగా ఉండాలి అని లేఖనాల ద్వారా మనము
హెచ్చరింపబడ్డటువంటి వారమై ఉంటున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖనాల ద్వారా మనలను హెచ్చరించినటువంటి వారుగా ఉంటున్నప్పుడు ఆ హెచ్చరిక మాటలను మనము త్రోసివేసే వారముగా ఉండకూడదు. ఆయన తెలియపరిచినటువంటి మాటల ద్వారా మన ఆత్మీయ స్థితిని మరి క్రమపరుచుకొనవలసినటువంటి వారముగా ఉంటున్నాము అనే ఒక చక్కటి సందర్భాలు మరి ఆ లేఖనాలలో నుండి మనము నేర్చుకున్నటువంటి వారమై ఉంటున్నాము. అయితే ఈ రాత్రి మరొక మరి స్త్రీని గూర్చి లేక భక్తురాలను గూర్చి మనము ఈ వచన భాగాలలో మరి చదవగా విని ఉన్నటువంటి వారముగా ఉంటున్నాము. చదవబడ్డటువంటి ఈ వచన భాగాలలో ఇద్దరు స్త్రీలను గూర్చి లేక ఇద్దరు భక్తుల యొక్క పేర్లు ఈ భాగాలలో ప్రస్తావించబడ్డటువంటిదిగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. ఈ చదవబడ్డటువంటి మరి ఈ 5 వచనాలలో మార్తాను గూర్చినటువంటి కొంత వివరణ ఈ భాగాలలో ఎక్కువగా మనము గమనించగలుగుతూ ఉంటాము. ఆమె సహోదరి అయినటువంటి మరియాను గూర్చి మరి ఒక్క వచనంతో ఒక మాటతో ఆ సందర్భం ముగించబడి ఉంటున్నది. కానీ ఇక్కడ మార్తాను గూర్చి వ్రాయబడ్డటువంటి సంగతులు మరి 4 వచనాలలో ఆమెను గూర్చినటువంటి విషయాలు ఈ భాగాలలో మనము గమనించగలుగుతున్నటువంటి వారముగా ఉంటున్నాం. అయితే ఆమె మరి ఎట్టి భక్తిభావాలను కలిగినటువంటిదిగా ఉంటున్నదో అవునండి, ఆ విషయాలు మనము వచనం వెంబడి వచనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనము గమనము చేయగలుగుతున్నటువంటి వారముగా ఉంటున్నాము. మరి చదవబడ్డటువంటి ఆ వచన భాగములో అనగా 38వ వచనాన్ని మనము సహాయకరంగా చదువుతుంటున్నప్పుడు అవునండి అక్కడ రాయబడ్డటువంటి ఆ మాట మనము గమనించగలుగుతున్నటువంటి వారముగా ఉంటున్నాం. 38వ వచనములో ప్రయాణమైపోచుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను అనే ఒక చక్కటి మాట ఈ భాగాలలో మనము గ్రహించగలుగుతున్నటువంటిదిగా మనం ఈ భాగాల్లో గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి సందర్భం మనం అందరం ఎరిగినటువంటి వారమే. అయితే ఆమెను గురించి మనము గమనిస్తూ ఉంటున్నప్పుడు అవునండి ప్రభువుని తన ఇంట చేర్చుకున్నటువంటిదిగా ఉంటున్నది. అవునండి ఆ మార్గము గుండా ప్రయాణము చేస్తున్నటువంటి వారిని మరి ముఖ్యంగా ప్రభువుని తన ఇంట చేర్చుకున్నటువంటిదిగా లేక తన ఇంటిలోనికి ఆహ్వానించినటువంటిదిగా ఉంటున్నది అనే ఒక చక్కటి నియమం ఈ భాగాలలో మనము మరి గమనించగలుగుతున్నటువంటి వారముగా ఉంటున్నాం. కాబట్టి ఆమె ప్రభువుని ఆహ్వానిస్తున్నటువంటిదిగా ప్రభువుని తన ఇంట చేర్చుకుంటున్నటువంటిదిగా ఉంటున్నది. ఎందుకంటే ప్రభువు పట్ల ఆమెకున్నటువంటి ఆలోచనలు ఉద్దేశములు మరి సఫలపరుచుకుని నిమిత్తము లేక ప్రభువు పట్ల ఆమెకున్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆలోచనల్లో భాగముగా అవునండి ఆమె ప్రభువుని తన ఇంట చేర్చుకుంటున్నటువంటిదిగా ఉంటున్నది. కాబట్టి ప్రియులారా రక్షింపబడ్డటువంటి ఆయన పిల్లలమైనటువంటి మనమును
మన ప్రియ ప్రభువుని మన ఇంట కలిగినటువంటి వారముగా ఉంటూ ఉండాలి. అవునండి, మన ఇంట చేర్చుకునే ఆ ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఆయన పిల్లలమైనటువంటి మనమును కలిగినటువంటి వారముగా ఉంటూ ఉండాలి అనే ఈ శ్రేష్టమైనటువంటి తలంపులు మరి లేఖన భాగాలలో మనము గ్రహించగలుగుతున్నటువంటి వారముగా ఉంటున్నాం. కాబట్టి దేవుడు ఆ ఇంట ఉంటున్నప్పుడు ఆ ఇల్లు అత్తరు వాసనతో నింపబడ్డటువంటిదిగా ఉంటున్నది అనే చక్కటి సందర్భాన్ని కూడా మనం ఎరిగినటువంటి వారమే. అంతేకాకుండా దేవుడు ఆ ఇంట ఉంటే లేక దేవుడు ఆ పట్టణంలో ఉంటే, అవునండి, దానికి చలనం ఉండదు అనే సంగతులు మనం ఎరిగినటువంటి వారమే. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇట్టి సందర్భాలు అనేకములు దేవుని యొక్క లేఖన భాగాలలో గమనించగలుగుతూ ఉంటాము. అందుకని సమూయేలు 2వ గ్రంథములో వ్రాయబడ్డటువంటి ఒక చిన్న సందర్భాన్ని మనము గమనము చేస్తూ ఉంటున్నప్పుడు లేఖన భాగాలలో ఒక మాటను మనము సహాయకరంగా చదువుతూ ఉంటున్నామండి. దేవుని యొక్క లేఖన భాగాలలో వ్రాయబడ్డటువంటి ఒక మాటను మనము సహాయకరంగా చదువుతూ ఉంటున్నాము. వచ్చిన భాగాలలో వ్రాయబడ్డటువంటి మాటలు సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతూ ఉంటున్నాము. దావీదు పురములోనికి గిత్తీయుడగు ఒబేదేదెము ఇంట వరకు తీసుకుని అచ్చట ఉంచెను అనే మాటలు. అవునండి, ఒబేదేదేము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదేమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను అనే మాటలు. ఇంకా ఆ భాగాలు చదువుకుంటూ వెళ్తూ ఉంటున్నప్పుడు అవునండి యెహోవా మందసము ఉండుట వలన అనే మాట ఈ భాగాలలో గమనించగలుగుతున్నాం. అవునండి, ఇక్కడ ఒబేదేదేము అనే ఒక ఆయన మనం ఈ భాగాల్లో గమనిస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క మందసము అతని ఇంట ఉండటాన్ని బట్టి అవునండి అతని ఇల్లు ఆశీర్వదింపబడినటువంటిదిగా ఉంటున్నది అనే ఆ చక్కటి మాటలు లేఖన భాగాలలో మనము గ్రహించగలుగుతున్నటువంటి వారముగా ఉంటున్నాం. కాబట్టి మందసము దేవునికి సూచనగా ఉంటున్నది. కాబట్టి దేవుడు అవునండి ఏ ఇంట అయితే ఉంటున్నాడో లేక ఏ ఇంట చేర్చుకొనబడుతున్నటువంటి వానిగా ఉంటున్నాడో అవునండి ఆ ఇల్లు ఆశీర్వదింపబడేదిగా ఉంటున్నది. అయితే ప్రియులారా, మరి మార్త ప్రభువుని తన ఇంట చేర్చుకున్నటువంటిదిగా ఆ మార్గమున పోతున్నటువంటి ఆయనను తన ఇంటికి ఆహ్వానించినటువంటిదిగా ఉంటున్నది అనే ఒక చక్కటి నియమం అవునండి భాగాలలో గమనిస్తుంటున్నాం. అయితే ఇట్టి మంచి వాడుకను మనము కలిగినటువంటి వారముగా ఉంటున్నామా అనే ఆలోచనలు మనము తప్పక కలిగినటువంటి వారుగా ఉండాలి. సహజంగా మనకున్నటువంటి అల్పబుద్ధి ఏమిటనంటే అవునండి ఆహ్వానించకుండానే రావాలి అనే భావన కొన్నిసార్లు కలిగినటువంటి వారుగా ఉంటాం. మరికొన్నిసార్లు మరింత ఈర్ష్య కలిగినటువంటి వారమై ఎవరైనా ఆహ్వానించబడ్డటువంటి వారి ఇంటికి వెళితే ఎంతసేపు భిన్నముగా ఆలోచన చేయటమే తప్ప అవునండి మనము ఆహ్వానించుకునే వారముగా ఉండాలి. మన ఇంటికి మనము పిలిపించుకోవాలి అనే ఈ ఆత్మ సంబంధమైనటువంటి స్పృహ అవునండి
ఆయన పిల్లలమైనటువంటి మనమందరము కూడా కలిగినటువంటి వారముగా ఉంటూ ఉండాలి. అయితే ఇది కరువైంది. ఇది కరువడి ఎంతసేపు అవునండి ఏ విధంగా మనము సనిగే వారముగా ఉంటున్నామో ఎవరి అంతరాత్మకు వారే ఎరుక. అయితే ఆత్మ సంబంధులైనటువంటి దేవుని పిల్లలముగా అవునండి ప్రభువుని మన ఇంట చేర్చుకునేవారుగా ఉంటూ ఉండాలి. మార్తాను గూర్చి మనం ఈ భాగాలలో గమనిస్తూ ఉంటున్నప్పుడు ఆమె ప్రభువుని తన ఇంట చేర్చుకున్నటువంటిదిగా ఈ భాగాలలో గమనిస్తూ ఉంటున్నాం. అయితే ఇట్టి ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలతో ఉండవలసినటువంటి అనేకులు అవునండి ఆయనను ఆహ్వానించకపోవటం వలన దేవుడే దయగలిగినటువంటి వాడు గనుక, ప్రేమ కలిగినటువంటి వాడు గనుక అవునండి కొన్ని పర్యాయాలు ఆయనే వచ్చి మరి ఇంట తలుపులను తట్టుతూ ఉన్నటువంటి వానిగా ఉంటున్నాడు. అవునండి మన ఇంట ఆయన తలుపులు తడుతూ ఉంటున్నప్పటికీ అవునండి అనేకులు ఆయనను చేర్చుకునుటలో అవునండి ఆయనను ఆహ్వానించుటలో ఎట్టివారుగా ఉంటున్నారు అనే విషయాలు మనము అవునండి ఎరగనటువంటి వారమేమీ కాదు. అయితే ఒక్క మాట ప్రకటన గ్రంథంలో వ్రాయబడేటువంటి మాట మనము సహాయకరంగా చదువుతూ ఉంటున్నాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతూ ఉంటున్నాము. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అని ఒక చక్కటి మాట ఈ భాగాలలో గమనిస్తుంది. కాబట్టి ప్రియులారా ప్రభు తన లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటుండగా అవునండి మన యొక్క హృదయపు తలుపులను తెరిచేవారముగా ఉంటూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటుండగా ఆయన తెలియపరుస్తున్నటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి మాటలను అవునండి మన హృదయములోనికి మనము చేర్చుకునేవారుగా లేక హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకునేవారుగా అట్టి మాటలను భద్రము చేసుకునే వారముగా మనం ఉండటం ఎంతైనా ఆశీర్వాదకరము అనే ఈ చక్కటి నియమాన్ని అవునండి మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉంటున్నాం. అయితే ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటుండగా ఆయన పిల్లలమైనటువంటి మనమును అవునండి ప్రభువుని చేర్చుకొనుటలో ప్రభువుని ఆహ్వానించుటలో లేక ఇట్టి ఆత్మ సంబంధమైనటువంటి క్రమములను అవలంబించు వారముగా ఉండుటలో అవునండి మనమును మార్తను బోలినటువంటి వారముగా ఉంటూ ఉండాలి అనే ఈ శ్రేష్టమైనటువంటి మాటలు మరి లేఖన భాగాలలో మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉంటున్నాం. కాబట్టి ప్రభువుని మన ఇంట చేర్చుకున్నప్పుడు అవునండి మన ఇల్లు ఎట్టి ఆశీర్వాదకరముగా ఉంటున్నది అనే ఈ ఆత్మ సంబంధమైనటువంటి మాటలు లేఖన భాగాలలో నుండి మనము గమనించగలుగుతున్నటువంటి వారముగా ఉంటున్నాం. ఆమెను గూర్చి మరికొద్ది విషయాలు మనము గమనించగలుగుతున్నటువంటి వారముగా ఉంటున్నాము. యోహాను శుభవార్త లేఖన భాగాలలో వ్రాయబడినటువంటి కొద్ది విషయాలు మనము సహాయకరంగా చదువుకుంటున్నటువంటి వారమై ఉంటున్నాము. యోహాను శుభవార్త 11వ అధ్యాయంలో వ్రాయబడ్డటువంటి ఈ మాటలను మనము సహాయకరంగా చదువుతూ ఉంటున్నాము. 11వ అధ్యాయం
4వ వచనాన్ని చదువుతుంటున్నామండి. 11వ అధ్యాయం 24వ వచనంలో మార్త ఆయనతో అంత్య దినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదుననెను అన్నాను. కాబట్టి తన సహోదరుని గూర్చి అవునండి ఆయనకు కౌరు పెట్టినటువంటి వారుగా ఉంటున్నారు. ఆయన వచ్చి వారితో సంభాషిస్తున్నటువంటి ఈ చక్కటి సంభాషణ ఈ భాగాలలో గమనిస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆమెతో అంటూ ఉంటున్నారు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా అప్పుడు మార్త అంటూ ఉంటున్నది 24వ వచనంలో అంత్య దినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదుననెను అని. కాబట్టి మార్త ఆమె ఎట్టి భక్తిభావాలను కలిగినటువంటిదిగా ఉంటున్నది అనే విషయాలు ఈ భాగాల్లో మనము గమనిస్తూ ఉంటున్నప్పుడు అవునండి తన సహోదరుని గూర్చి సంభాషిస్తూ నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్తూ ఉంటుంటే ఆమె అంటూ ఉంటున్నది, అవును అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును అని అంటూ ఉంటున్నది. అనగా పునరుత్థానములో చనిపోయినటువంటి నా సహోదరుడు తిరిగి లేపబడతాడు అని అవునండి ఒక మంచి విశ్వాసము ఆమె కలిగినటువంటిదిగా ఉంటున్నది అనే విషయాన్ని ఈ మాటలో మనము గమనించాలి. అవునండి, ఎందుకంటే రక్షింపబడ్డటువంటి ఆయన పిల్లలమైనటువంటి మన భక్తంతయు కూడా విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటున్నది. కాబట్టి మనము ఎట్టి విశ్వాసమును కలిగినటువంటి వారముగా ఉండాలో అవునండి ఈ భాగాలలో మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉంటున్నాం. కాబట్టి వాక్యానుసారమైనటువంటి విశ్వాస ప్రమాణములను ఆయన పిల్లలమైనటువంటి మనము కలిగినటువంటి వారముగా ఉండాలి. తన సహోదరుని యొక్క తిరిగి లేవటాన్ని గూర్చి ఆయన మాట్లాడుతుంటున్నప్పుడు ఆవిడ అంటుంటున్నది, పునరుత్థానమందు లేచునని ఎరుగుదుననెను అని అంటుంటున్నది. తన సహోదరుడు పునరుత్థానములో లేపబడతాడు అనే ఒక విశ్వాసము ఆమె కలిగినటువంటిదిగా ఉంటున్నది అనే ఆ చక్కటి మాటల భాగాలలో గమనిస్తుంటున్నాం. కాబట్టి ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా అవునండి ఒక విధంగా ప్రభువు చేత మెచ్చదగినటువంటి విశ్వాస వీరులు లేఖనాల్లో ఎందరెందరో ఉంటున్నారు. ఎందుకంటే విశ్వాసము లేకుండగా దేవునికి ఇష్టులయ్యుండుట అసాధ్యము. అందుకని ఆయన పిల్లలమైనటువంటి మనము అవునండి వాక్యానుసారమైనటువంటి విశ్వాసమును అవునండి కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ మార్తాను గూర్చి మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆమె ప్రభువుని తన ఇంట చేర్చుకున్నటువంటిదిగా ఉంటున్నది. ఆమె అవునండి పునరుత్థానాన్ని గూర్చినటువంటి నమ్మికను విశ్వాసమును ఆమె కలిగినటువంటిదిగా ఉంటున్నది. అక్కడే 21వ వచనాన్ని కూడా మనము సహాయకరంగా చదువుతుంటున్నప్పుడు 21వ వచనంలో మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల అవునండి. కాబట్టి మార్త మరియల యొక్క కుటుంబముతో అవునండి లేక ప్రభువుతో వారు కలిగి ఉన్నటువంటి సాన్నిహిత్యమును గూర్చి లేక సహవాసమును గూర్చి అవునండి సహజంగా మనం ఎరిగినటువంటి వారమే. ఎందుకంటే అవునండి బేతనియాలో వారి ఇంట ఆయన బస చేస్తూ వచ్చినటువంటి చక్కటి సందర్భాలు లేఖనాల్లో
మనం ఎరిగినటువంటి వారం. ఒక విధంగా అవునండి, ప్రభువుతో సహవాసమును కలిగినటువంటిదిగా ఉంటున్నది. అందుకని తన సహోదరుని గూర్చి ఆయనతో మాట్లాడుతూ, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అని అంటున్నది. కాబట్టి వారితో ఆయనతో సహవాసమును కలిగినటువంటి వారిగా వారు ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ మార్తాను గూర్చి మనం ఈ భాగాల్లో గమనిస్తూ ఉంటున్నప్పుడు ఆమె దేవునితో సహవాసమును కలిగినటువంటిదిగా ఉంటున్నది. కాబట్టి ఆ ఎడబాటును బట్టి అంటూ ఉంటున్నది, నీవిక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండును. అంటే ఒక విధంగా మరి ప్రభువుతో వారు కలిగి ఉన్నటువంటి ఆ సహవాసమును మరి భాగాలలో మనము గమనము చేయగలుగుతున్నటువంటి వారముగా ఉంటున్నాము. అందుకని ఆయన పిల్లలమైనటువంటి మనము అవునండి, ప్రభువుతో ఎట్టి సహవాసమును మనము కలిగినటువంటి వారముగా ఉండాలి అనే విషయాలు మనము తప్పక మరి ఎరుగువారమై ఉండాలి అనే విషయాలు మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉంటున్నాము. కొరింథీయులకు రాసినటువంటి పత్రికా భాగంలో ఈ మాటలను మనము సహాయకరంగా చదువుతుంటున్నప్పుడు ఒక మాట ఈ భాగాలలో మనము గమనము చేస్తున్నటువంటి వారముగా ఉంటున్నాము. వచన భాగాలలో వ్రాయబడ్డటువంటి ఈ మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని మనము సహాయకరంగా చదువుతుంటున్నప్పుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు, అవునండి, మిమ్మును పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. అవునండి, తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. కాబట్టి పిలువబడ్డటువంటి మనము అవునండి, ఆయనతో సహవాసమును మనము కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. మార్త అవునండి, ఆయనతో సహవాసమును కలిగినటువంటిదిగా ఉంటున్నది అనే మాటలు ఆమె మాటలలోనే మనము గ్రహించగలుగుతున్నటువంటి వారముగా ఉంటున్నాం. అందుకని ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా అక్కడ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చదువుతుంటుంటే, సహోదరులారా, ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను అన్నాడు. అవునండి, ఆయన పిల్లలమైనటువంటి మనము దేవుని యొక్క మహాకృప మునుపు మనము ఏమై ఉంటున్నామో అనే విషయాలు మనము ఎరిగి ఉన్నటువంటి వారముగానే మనం ఉంటున్నాం. అవునండి, మునుపు మనము ఎట్టి స్థితిని కలిగినటువంటి వారముగా మనం ఉండేవారు. అయితే దేవుని యొక్క మహాకృప తన కుమారుని యొక్క సహవాసమునకు అవునండి మనలను పిలిచినటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. అట్టి దేవునితో మనము సహవాసమును కలిగినటువంటి వారముగా ఉండాలి. అందుకని ఇక్కడ భక్తులు అంటున్న మాటలు ఈ భాగాల్లో మనము చదువుకున్నాం. ఈ 7వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఆ మాట మనము సహాయకరంగా చదువుకున్నాం. సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. అవునండి, ఆయన పిల్లలమైనటువంటి మనము సహవాసమును కలిగినటువంటి వారముగా ఉండాలి. మార్తాను గురించి మనము ఉంటున్నప్పుడు ఆమె అవునండి ఆయనతో సహవాసమును కలిగినటువంటిదిగా ఉంటున్నది అని అనటానికి అవునండి ఆమె ఆ మాటలలోనే లేక ఆమె యొక్క క్రియలలో ఆమె యొక్క పనులలో మనం ఆ విషయాలు
గ్రహించగలుగుతున్నటువంటి వారముగా ఉంటూ ఉంటున్నాం. అయితే ప్రియులారా, ఆయన పిల్లలమైనటువంటి మన సహవాసము అవునండి ఎవరితో ఉంటూ ఉంటున్నది? రక్షింపబడ్డటువంటి దేవుని పిల్లలముగా మనము ఆయనతో సహవాసమును కలిగినటువంటి వారముగా మనం ఉంటూ ఉంటున్నామా? అవునండి, మన ప్రియ ప్రభువుతో మన సహవాసం ఏ విధంగా ఉంటూ ఉంటున్నది అనే విషయాన్ని మనము కొంత విమర్శ చేసుకొనవలసినటువంటి వారముగా ఉంటూ ఉంటున్నాం. అవునండి, ఆయనతో సహవాసము కలిగి ఉండవలసినటువంటి మనము అవునండి కొన్నిసార్లు అవునండి లోకంతో లోకాశలతో సహవాసాన్ని పెంపొందించుకునేవారిగా ఉంటూ ఉంటున్నారు. అవునండి, లోక సంబంధమైనటువంటి సహవాసాలలో ఎంత మాత్రము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ఉండదు అనే విషయాన్ని గ్రహించవలసినటువంటి వారముగా ఉంటూ ఉంటున్నాం. అవునండి, పరిశుద్ధాత్మ దేవుడు సారిసారిగా మనతో మాట్లాడుతూ వస్తున్నప్పటికీ అవునండి సహవాసాలు లేమిని అనేకులు కలిగినటువంటి వారుగా ఉంటూ ఉంటున్నారు. అవునండి, సహవాసము కలిగి ఉండటానికి దేవునితో దేవుని పిల్లలతో ఈ చక్కటి సహవాసమును కలిగినటువంటి వారుగా ఉండటానికి అవునండి కొందరు అనాసక్తి కలిగినటువంటి వారుగానే ఉంటూ ఉంటున్నారు. అయితే ప్రియులారా, యోబు గ్రంథంలో రాయబడినటువంటి మాట మనం అందరం ఎరిగినటువంటి వారమే. యోబు గ్రంథం 22వ అధ్యాయము అక్కడ వచ్చిన భాగాన్ని మనము 22వ వచనాన్ని చదువుతున్నప్పుడు ఆయనతో సహవాసము చేసిన ఎడల ఆయన పిల్లలమైనటువంటి మనము ఆయనతో సహవాసమును కలిగినటువంటి వారముగా మనం ఉంటూ ఉండాలి. అవునండి, దేవునితో సహవాసం, దేవుని పిల్లలతో సహవాసం, దేవుని వాక్యముతో సహవాసం. అవునండి, ఆత్మ సంబంధమైనటువంటి ఈ సహవాసమును అవునండి మనము కలిగినటువంటి వారముగా ఉండటం ఎంతైనా ఆశీర్వాదకరము అనే ఒక చక్కటి నియమాన్ని ఈ భాగాలలో మనము గ్రహించగలుగుతున్నటువంటి వారముగా ఉంటూ ఉంటున్నాం. అయితే ప్రియులారా, మరి మార్తాను గూర్చినటువంటి విషయాలు ఆ భాగాలలో మనము గమనము చేస్తూ ఉంటున్నప్పుడు అవునండి ఆమె ఆయనతో సహవాసమును కలిగినటువంటిదిగా ఉంటూ ఉంటున్నది అనే ఒక చక్కటి మాటలు అవునండి ఈ భాగాలలో మనము గమనము చేయగలుగుతున్నటువంటి వారముగా ఉంటూ ఉంటున్నాము. యోహాను శుభవార్త 12వ అధ్యాయంలో అవునండి మరొక మాట కూడా మనము సహాయకరంగా చదువుతుంటున్నాము. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతుంటున్నామండి. 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుతుంటున్నప్పుడు మార్త ఉపచారము చేసెను, ఆ భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు అనే మాట ఈ భాగాలలో గమనిస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రియులారా, మార్త ఉపచారము చేసెను అనే ఒక చక్కటి మాట ఈ భాగాలలో గమనిస్తూ అవునండి మార్తాను గూర్చి మనం ఈ భాగాలలో గమనము చేస్తూ ఉంటున్నప్పుడు అవునండి ప్రభువుని తన ఇంట చేర్చుకున్నటువంటిదిగా ఉంటున్నది, ప్రభువుని తన ఇంటికి ఆహ్వానిస్తున్నటువంటిదిగా ఉంటూ ఉంటున్నది అనే చక్కటి మాట భాగాల్లో గమనిస్తూ ఉంటున్నది. తరువాత అవునండి పునరుత్థానాన్ని గూర్చినటువంటి విశ్వాసమును ఆమె కలిగినటువంటిదిగా ఉంటూ ఉంటున్నది. మూడవ సంగతి ఆయనతో సహవాసమును కలిగినటువంటిదిగా ఉంటూ ఉంటున్నది. ఇక్కడ ఈ భాగంలో మనము గమనిస్తూ ఉంటున్నప్పుడు మార్త ఉపచారము చేసెను అనే ఒక చక్కటి మాట ఈ భాగాలలో మనము గ్రహించగలుగుతున్నటువంటి వారముగా ఉంటూ ఉంటున్నాం. అవునండి, ఆమె ఆయనకు ఉపచారము చేస్తూ ఉంటున్నటువంటిదిగా ఉంటూ ఉంటున్నాడు. లాజరు
ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు అనే ఈ చక్కటి మాటలు మనం ఈ భాగాలలో గ్రహించగలుగుతున్నటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి అవునండి, ఆయనకు ఉపచారము చేస్తూ ఉంటున్నటువంటిదిగా ఈ భాగాలలో గమనిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు లూకా శుభవార్త 10వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఆ మాటలు మనము చదవగా విని ఉన్నటువంటి వారమై ఉంటున్నాం. అవునండి, ఆయనకు ఉపచారము చేయుటలో ఆమె మరి ఎంతగా నిమగ్నమైనటువంటిదిగా ఉంటున్నది అనే విషయాల భాగాలలో గమనిస్తూ ఉంటున్నాం. అందుకని ఆయన పిల్లలమైనటువంటి మనమును అవునండి ఉపచారమును చేయువారముగా ఉండాలి అనే ఈ శ్రేష్టమైనటువంటి తలంపులు. ఎందుకంటే ఆయన మన పట్ల చూపినటువంటి కృపంతటిని బట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి శుభవార్తలో ఒక మాట మనము సహాయకరంగా చదువుతుంటున్నప్పుడు అలా వ్రాయబడి ఉంటున్నదండి. ఏమండి, మత్తయి శుభవార్తలో వ్రాయబడ్డటువంటి వచనం 8వ అధ్యాయం, మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతుంటున్నప్పుడు అలా వ్రాయబడి ఉంటుందండి. ఆమె జ్వరము ఆమెను విడిచెను, అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను అనండి. ఆయనకు ఉపచారము చేసినటువంటి సందర్భాలు అవునండి లేఖనాల్లో చాలా చోట్ల ఉంటూ ఉంటాయి. ఇక్కడ అవునండి పేతురు అత్త జ్వరంతో బాధపడుతూ ఉంటున్నది. కాబట్టి జ్వరముతో బాధపడుతున్నటువంటి ఆమెను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను అని ఒక చక్కటి మాట ఈ భాగాల్లో గమనిస్తుంది. అవునండి, ఎప్పుడైతే ఆమె బాగుపడిందో బాగుపడినటువంటి ఆమె అవునండి ఆయనకు ఉపచారము చేసెను అని ఒక చక్కటి అవునండి బాగుపడినటువంటి ఆమె ఆయనకు ఉపచారము చేస్తున్నటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఆయన పిల్లలమైనటువంటి మనమును అవునండి మునుపు ఏమై ఉండేవారమో మనం ఎరిగినటువంటి వారమే. మనము పాపముల చేతను అపరాధముల చేతను అవునండి చచ్చిన వారమై ఉండేవారము. అయితే దేవుని యొక్క మహాకృప ప్రభువు మనలను బ్రతికించాడు, ఆయన మనలను లేవనెత్తాడు, ఆయన మనలను స్వస్థపరిచారు. కాబట్టి పొందుకున్న మేలులన్నిటిని బట్టి చూపిన కృపంతటిని బట్టి ఆయన పిల్లలమైనటువంటి మనము ఆయనకు ఉపచారము చేయువారముగా ఉండాలి అనే ఈ చక్కటి మాటలు అవునండి మనము గ్రహించువారముగా ఉండాలి. కాబట్టి మార్త ఎట్టి భక్తిభావాలను కలిగినటువంటిదిగా ఉంటున్నది అనే విషయాలను గూర్చి మనము గమనము చేస్తూ ఉంటున్నప్పుడు అవునండి ఆమె ఉపచారము చేస్తూ ఉంటున్నటువంటిదిగా ఉంటుంది. అందుకని ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా హెబ్రీలకు రాయబడినటువంటి పత్రికా భాగము 6వ అధ్యాయము ఏమండి 6వ అధ్యాయము హెబ్రీలకు రాయబడినటువంటి పత్రికా భాగము 6వ అధ్యాయము 10వ వచనాన్ని అవునండి రాయబడినటువంటి మాటలు మనము సహాయకరంగా చదువుతుంటున్నప్పుడు మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను అవునండి బహు చక్కటి మాటలు ఈ భాగాలలో మనము గమనించగలుగుతున్నటువంటి వారముగా ఉంటున్నాం. అవునండి, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు
కాదు అనే చక్కటి మాటలు ఈ భాగాలలో గమనిస్తుంటున్నాం. అవునండి, ఆయన పిల్లలమైనటువంటి మనము మార్త అవునండి ఉపచారము చేసెను అనే ఒక చక్కటి మాట ఆ భాగాలలో గమనిస్తున్నాం. అనగా ఆ విషయంలో ఆమె ఎంతగా ప్రయాసపడుతున్నటువంటిదిగా ఉంటున్నది అనే విషయాలు ఆమె మాటలలోనే మనము గ్రహించగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఇంకను ఉపచారము అవునండి. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము దేవునికి ఉపచారము చేయువారిగా ఉండాలి. ఆత్మీయ క్షేమము నిమిత్తము అవునండి ఇట్టి పరిచర్య ధర్మములను మనము కలిగినటువంటి వారముగా మనం ఉంటూ ఉండాలి అనే విషయాలు ఈ భాగాలలో గమనించగలుగుతున్నాం. అయితే ఈ భాగాల్లో అబ్రహామును గురించి మనం వింటూ ఉంటున్నప్పుడు అబ్రహాము ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసెను అవునండి. ఆ విషయాలు ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయంలో అవునండి ఉపచారము చేయుటలో అవునండి అబ్రహాము ఎట్టివానిగా ఉంటున్నాడు. అవునండి, దేవుని దాసులు ఆ మార్గము గుండా వస్తూ ఉంటున్నప్పుడు వారిని అవునండి ఎదురెళ్ళి ఆహ్వానించినటువంటి వానిగా ఉంటున్నాడు. ఈయన వస్తున్నాడు బాబు అని ముఖం సాటేసినటువంటి వాడు కాదు. మనమైతే కొన్నిసార్లు మనకున్నటువంటి వ్యాపకాలను బట్టి కొన్నిసార్లు ముఖం చాటేసేవారుగా ఉంటూ ఉంటాం. అయితే ఇక్కడ అబ్రహామును గురించి మనం ఈ భాగాలలో గమనము చేస్తూ ఉంటున్నప్పుడు అవునండి బహు చక్కటి విషయాలు. వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుణ్ణి దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, కాళ్ళు కడుక్కొని అలసట తీర్చుకొనండి, కొంచెం ఆహారము తెచ్చేదను, బలపరుచుకొనుడి అవునండి. అక్కడ పలుకుతున్నటువంటి మాటలు, వారు అవలంబించినటువంటి ఆ చక్కటి దీవం ఆ భాగాల్లో మనము గమనిస్తూ ఉంటున్నప్పుడు అవునండి ఎట్టి ఉపచారమును కలిగినటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మార్తాను గూర్చినటువంటి మాటలు ఈ భాగాలలో మనము గమనము చేస్తూ ఉంటున్నప్పుడు అవునండి ఆమె ఉపచారము చేసెను అనే ఆ చక్కటి మాటలు లేఖన భాగాలలో మనము గ్రహించగలుగుతున్నటువంటి వారముగా ఉంటూ ఉంటుంది. కాబట్టి పిల్లరా, ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా ఇట్టి ఆత్మ సంబంధమైనటువంటి క్రమములను కలిగినటువంటి వారముగా ఉండుటలో అవునండి ప్రభువు తన లేఖనాల ద్వారా మనకి తెలియపరుస్తూ ఉంటున్నారు అనే విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉంటుంటుంది. కాబట్టి మార్త అవునండి ప్రభువుని తన ఇంట చేర్చుకొనుటలో అవునండి ప్రభువుని తన ఇంట చేర్చుకొనుటలో లేక ఆయనకు ఆ ఎట్టి ప్రాధాన్యతను కనుపరుస్తున్నటువంటిదిగా ఉంటున్నదో అవునండి ఆ చక్కటి విషయాలు ఆ భాగాలలో మనము గమనించగలుగుతున్నటువంటి వారముగా ఉంటున్నాం. అయితే అక్కడ 10వ అధ్యాయంలో లూకాసు వార్త 10వ అధ్యాయంలో వ్రాయబడ్డటువంటి విషయాలు ఈ భాగాలలో మనము గమనిస్తూ ఉంటున్నప్పుడు అక్కడ ఒక మాట మనము సహాయకరంగా చదువుతూ ఉంటున్నాము. 39వ వచనంలో ఆమెకు మరియాను సహోదరి ఉండెను, యేసు పాదముల యొద్ద కూర్చుండి బోధ వినుచుండెను, విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి అన్నాడు. ఆమెను గూర్చినటువంటి విషయాలు ఈ భాగాల్లో వింటూ ఉంటున్నప్పుడు అవునండి ఆమె విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి అనే మాటలు ఈ భాగాలలో గమనిస్తుంది.
అవునండి, విస్తారమైన పనులు పెట్టుకుని ఆయాసపడుతున్నటువంటిదిగా ఉంటున్నది. కాబట్టి పనులు పెట్టుకుని ఆయాసపడటమే కాకుండా, అవునండి, ప్రభు దగ్గరకు వెళ్ళి ప్రభువుతో అంటూ ఉంటున్నది, అయ్యా నేను ఒంటరిగా పని చేయుటకు విడిచిపెట్టినందున నీకు చింత లేదా అనే మాటలు ఈ భాగాలలో గమనిస్తుంటున్నాం. కాబట్టి ఒక రకంగా ఈ రెండు మాటలు ఈ భాగాల్లో మనము గమనిస్తూ ఉంటున్నప్పుడు ప్రాధాన్యత క్రమాన్ని గుర్తెరగకపోవటం వల్ల చోటు చేసుకున్నటువంటి ఆ సందర్భం ఈ భాగాలలో గమనిస్తూ ఉంటున్నాం. ఒక విధంగా విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడుతున్నటువంటిదిగా ఉంటున్నాయి. కాబట్టి ప్రభువు పిల్లలమైనటువంటి మనము, అవునండి, మన బాధ్యతలు మనము లేక మన పనులు మనము చక్కబెట్టుకునే వారముగా ఉంటూ ఉండాలి. ఏదో మనకున్నటువంటి పనులు ఎగ్గొట్టుకోమని ఈ మాటల యొక్క ఉద్దేశం కాదు. కానీ అవునండి, దేవుని యొక్క మాటలు వినుటలో ఆయన సముఖమందు చేరి ఆయన దాసులైనటువంటి వారి ద్వారా అందించబడుతున్నటువంటి మాటలు వినువారముగా ఉండుటలో, అవునండి, మనము ఎట్టివారముగా ఉంటూ ఉండాలి అనే విషయాన్ని కూడా మనము మర్చిపోకూడదు. పలు విధములైనటువంటి ప్రమాణాలను మనము కలిగినటువంటి వారముగా ఉంటున్నాం కదా అని చెప్పి అసలు విషయాన్ని, అవునండి, మనం ప్రక్కన పెట్టేవారముగా ఉంటూ ఉండకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు, అవునండి, మార్తావలే మనమును, అవునండి, ఈ చక్కటి ప్రమాణములను కలిగినటువంటి వారముగా ఉంటుంటున్నాం. అయితే అసలు విషయాన్ని గ్రహించకుండా ఆయాసపడుతున్నటువంటి వారముగా ఉంటూ ఉంటున్నాం. అవునండి, అసలు విషయం, వాస్తవమైనటువంటి సంగతి, ఆత్మీయతకు క్షమాన్ని కలిగించే విషయం గుర్తెరగకుండా విస్తారమైన పనులు పెట్టుకుని, అవునండి, తొందరపడుతున్నటువంటి వారు, ఆయాసపడుతున్నటువంటి వారు, అసలైనటువంటి విషయాన్ని నిర్లక్ష్యము చేస్తున్నటువంటి వారు, అవునండి, లేకపోలేదు. అనేకులు, అవునండి, ఏవేవో వారు అవలంబిస్తున్నటువంటి కొన్ని భక్తి ప్రమాణాలను పాటిస్తూ వాటితోనే సంతృప్తి పడుతున్నటువంటి వారుగా ఉంటున్నారు. అయితే విస్తారమైన పనులు పెట్టుకుని దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వకుండగా, దేవుని యొక్క మాటలు వినువారముగా ఉండకుండగా, అవునండి, కొన్ని పర్యాయాలు మనం ఏ విధంగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటూ ఉంటున్నాము అనే విషయాన్ని గ్రహించు వారముగా ఉంటూ ఉండాలి. అందుకని ఆమె ప్రభువుతోనే అంటూ ఉంటున్నాను, నీకు చింత లేదా, నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమని. అందుకు ప్రభువు, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. కాబట్టి పనులు చక్కబెట్టుకోవలసినటువంటి సమయంలో మనం చక్కబెట్టుకోవాలి. ముగించుకొనవలసిన సమయంలో ముగించుకుని, అవునండి, మిగిలినటువంటి క్రమంలో మనం పాలు పంపులు కలిగినటువంటి వారముగా ఉంటూ ఉండాలి. ఊరకనే ఆయాసపడి, అవునండి, తొందరపడుతూ దేవుని మీద నెపం, మనుషుల మీద నెపం, అవునండి. అయితే ప్రభువు పలుకుతున్నటువంటి ఒక చక్కటి మాట, అవసరమైనది ఒక్కటి, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరుచుకొనెను అనే ఒక చక్కటి మాట ఈ భాగాలలో గమనిస్తుంది. అందుకనే ఆయన అంటూ ఉంటాడు, మనుషుడా ఏది ఉత్తమమో అనండి. ఈ మాట మనము మనసును అందించుకోవాలి.
అసలు ఏది ప్రాముఖ్యం? అవునండి, మనకున్నటువంటి ఈ ప్రాధాన్యత క్రమాన్ని మనము తప్పక గుర్తెరుగు వారమై ఉంటూ ఉండాలి. ఆయన మాటలు వినకుండా నేను అలా చేశాను ఇలా చేశాను అని ఏదో చెప్పుకుంటూ వస్తే, అవునండి, వాటి వలన మనము మేలు పొందుకొనలేము అనే విషయాలు లేఖనాలను బట్టి గ్రహించాలి. అందుకనే సమూయేలు మొదటి గ్రంథంలో మనము గమనిస్తూ ఉంటాం, అవునండి, మాట వినుట శ్రేష్టము అని గమనిస్తాం. అవునండి, ఆయన పిల్లలమైనటువంటి మనము ఆయన సముఖమందు చేరి ఆయన మాటలు వినువారముగా ఉంటూ ఉండాలి. ఆయన మాటలు వినకుండగా, అవునండి, నేను అలా చేస్తున్నాను ఇలా చేస్తున్నాను, వాస్తవమే కొన్ని క్రమములు కలిగినటువంటి వారుగా, కొన్ని క్రమములను అవలంబిస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు, మంచిదే. కానీ అదే సమయంలో మనము ఆత్మీయముగా బలపరచబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖనాల ద్వారా అందిస్తున్నటువంటి ఆ సందేశాలను మనము విననటువంటి వారముగా ఉంటుంటే, అవునండి, ఆత్మీయతను మనము పొందుకోలేనటువంటి వారముగా ఉంటూ ఉంటాం. అందుకని అంటూ ఉంటున్నాడు, మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకుని అవునండి తొందరపడుచున్నావు, అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకో. కాబట్టి పిల్లారా, ఈ రాత్రి దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క మాటలు వినటానికి చేరువచ్చినటువంటి మీ అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉంటున్నాను. ఇట్టి ఆత్మ సంబంధమైనటువంటి కృపలో ప్రతి ఒక్కరూ కూడా సాగిపోయేవారై ఉంటూ ఉండాలని మీకు మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉంటున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు చేరువచ్చినటువంటి మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందారండి. అందరము ప్రార్థనలో ఏకీభవించుదాము. దేవుని యొక్క మహాకృప, దేవుని పిల్లలముగా ఆయన సముఖమందు చేరి ఆయన నామమును ఘనపరచు వారముగా ఉండుటలో ప్రభువు తన కృపలను మనకు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ప్రభు సహాయం కొరకు ప్రార్థించుకుని మన గృహాలకు మనము వెళ్ళువారముగా ఉంటూ ఉండాలి. అందరము ప్రార్థనలో ఏకీభవించుదాము. ప్రార్థన. కృపగలిగిన మా దేవా, మహోన్నతుడా, నీ ఘనమైన మహోన్నతమైన నామమును బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాము. అయ్యా, నీ మహాకృప, నీ పిల్లలమైన మమ్మల్ని మీరు ప్రేమించి నీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నటువంటి ఈ లేఖనాలన్నిటిని బట్టి నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము. అయ్యా, చేరువచ్చినటువంటి మాతో మీరు మాట్లాడినటువంటి ఆ శ్రేష్టమైన తలంపులను బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాను. అయ్యా, మరి మార్తా ఎట్టి భక్తిభావాలను కలిగినటువంటిదిగా ఉంటున్నదో, కొన్ని విషయాలు మేము విని నేర్చుకుని వారుగా ఉండుటలో కృప చూపించాలి. అదే సమయంలో ఏది ఉత్తమమో అనే విషయాన్ని మేము గ్రహించి దానిని అవలంబించువారుగా ఉండుటలో కృప చూపించండి. ఈ రాత్రి చేరువచ్చిన ప్రతి ఒక్కరి కొరకు పేరు పేరున ప్రార్థన చేస్తూ ఉంటున్నా. అందరి అవసరతలు ఎరిగి ఉన్నటువంటి దేవుడవు అయ్యా, నీ మహిమలో నుండి ప్రతి ఒక్కరి అవసరతలను మీరు తీర్చుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. అయ్యా, దయ చూపించండి. పలు విధమైనటువంటి అవసరతలతో నీ వైపు చూస్తున్నటువంటి వారున్నారు. వారుకున్న ప్రతి అవసరతలు నీ మహిమలో నుండి మీరు తీర్చుమని ప్రార్థన చేస్తుంటున్నా. రేపటి ప్రభువు దినములో నీ సముఖమందు చేరి నిన్ను ఆరాధించువారుగా ఉండుటలో అయ్యా, నీ కృపను మా అందరికీ మీరు దయచేయండి. ఇప్పుడు గృహాలకు వెళుతూ ఉంటుండగా నీ సన్నిధి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము నీ మందిరములో చేరువచ్చిన నీ బిడలకును సకల పరిశుద్ధులకును సదా తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రభువు మీకు తోడయుండును గాక. మంచిది.